సో టైం అయితే 8 అవుతుంది. షో అయితే 10:30కి ఉంది. అయినా మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో మంచిగా ఫుల్గా క్లీన్ బ్లాగ్ చేద్దాం అల్లు సినిమా గురించి. సో 8:30కి స్టార్ట్ అయితే 9:30 దాకా అల్లు సినిమాస్ దగ్గర అయితే వచ్చేస్తాం మనము. సో ఎవరైనా తెలుగు వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చేసుకుంటే మీకు మంచి గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, లేకపోతే లైఫ్ లాంగ్ సింగిల్ ఉంటారు చెప్తున్నా. జస్ట్ కిడింగ్ అంతే. ఒక 200 బైక్స్ అయితే పార్క్ చేయొచ్చు బయట, అంత స్పేస్ ఉంది. మీరు చూసుకోవచ్చు అక్కడి నుంచి ఇక్కడ దాకా పార్కింగ్. మా ఫ్రెండ్ అనమాట, మా ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చాం మూవీకి. సో అవుట్ సైడ్ థియేటర్ బయట ఇట్లా ఉంటుంది వ్యూ మనకు. సో మనం ఇప్పుడు ఇన్సైడ్ వెళ్ళి చూద్దాము ఎట్లా ఉందో. చలో మరి. సో ఇది బయట ఒక బిల్డింగ్ అనమాట, అల్లు సినిమాస్ బయట. మన ఇండియన్ ఫ్లాగ్ కలర్ అయితే వేసింది, ట్రై కలర్. సో ఇది ఎంట్రన్స్ ఇట్లా రాగానే అక్కడ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్. అరౌండ్ ఒక 400-500 కార్స్ పార్క్ చేయొచ్చు. ఇట్లా రైట్ రాగానే మనకు అల్లు సినిమాస్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇంకా మీరు చూసుకోవచ్చు ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతుంది చూడండి. మళ్ళీ ఇంకా ఇట్లనే రైట్ వస్తే అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే మనము స్క్రీన్స్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. 4 స్క్రీన్స్ ఉన్నాయి. ఇక్కడ బాక్స్ ఆఫీస్ ఉంది. ఎవరైనా ఆన్లైన్ బుక్ చేసుకోకపోతే ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు మీరు. సో ఈ థియేటర్ కట్టడానికి అరౌండ్ 2 years పట్టిందంట. సో ఇండియాలో కాదు, మొత్తం ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్క్రీన్స్, 75 feet ఉందని అంటున్నారు. సో ఇదే ప్లేస్ని ఎందుకు ఎంచుకున్నారంటే హై ఫుట్ఫాల్ అండ్ రిచెస్ట్ ఏరియా అనమాట. చాలా రిచ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళకి దగ్గరలో అంటే ఏంటి, ఏఎంబి మాల్ ఒకటే ఉంది, ఏఎంబి సినిమాస్. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చిన తర్వాత మ్యాక్స్ అందరు ఇక్కడే చూస్తారు అనుకోవచ్చు మనము. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా హై ఉండాలని చెప్పేసి అల్లు అర్జున్ గారు తగ్గేదేలే అని ఇంత పెద్ద మల్టీప్లెక్స్ కట్టించారని అయితే మనం అనుకోవచ్చు. సో మనం ఏం సినిమాకి వచ్చామనుకుంటున్నారా? మనం ఏ సినిమాకి వచ్చామనుకుంటున్నారా? మనమైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వచ్చామన్నమాట. సో అందరు అంటున్నారు దురంధర్ పోవచ్చు కదా, అది ఇంకా బాగుంది అది అని. కానీ పవన్ కళ్యాణ్ మూవీ చూసి చాలా రోజులు అవుతుంది పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూసి. సో చూసి మూవీ ఎట్లా ఉంది, సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది థియేటర్లో చెప్తా అనమాట. సో చూసినాక కలుద్దాం, బాయ్. వెళ్తుంటే ఒక చింటుగాడు అయితే కనబడ్డాడు. నువ్వు కూడా సినిమాకి వచ్చినావారా? సో టికెట్స్ స్కాన్ చేయగానే ఎంట్రన్స్ ఇట్లా ఉందన్నమాట. లోపల వెళ్ళడానికి మీరు చూసుకోవచ్చు. ఇది కూడా చాలా లగ్జరీస్గా ఉంది. రైట్ సైడ్లో అల్లు సినిమాస్ అని ఉంది. అందరూ పిక్స్ దిగుతున్నారు జనాలు. సో స్ట్రైట్ వెళ్ళాలి మనము. అక్కడ ఒక డిస్ప్లే ఉంది చూడండి, అక్కడ యాడ్స్ ఇంకా అల్లు సినిమాస్ అవన్నీ పడుతుంది. ఎక్స్పీరియన్స్ ది ఎక్స్ట్రాడినరీ అని రాస్తుంది ఇక్కడ ఎంట్రన్స్లో అయితే. సో ఇక్కడ లెఫ్ట్లో వెళ్తే మనకు ఒక స్టాచ్యూ కనబడుతుంది, అల్లు రామలింగయ్య గారిది, అంటే అల్లు అర్జున్ వాళ్ళ తాతగారు. సో ఇట్లానే మనం మళ్ళీ వెళ్తే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ స్క్రీన్ 3 ఉంది, దీనికి ఆపోజిట్లో 1 ఉంది. మీరు అక్కడ లాస్ట్లో చూస్తే కార్నర్లో స్క్రీన్ 2 ఉంది. అది కాకుండా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, పిజ్జాస్, సమోసాస్, శాండ్విచెస్. సో ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్, కానీ మరీ టూ మచ్ కూడా లేవు. అంటే ఇక్కడ 2 సమోసాలు 110 ఉన్నాయి. బయట మీరు చూసుకుంటే ఒకటి 150 ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామని వస్తే ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, అల్లు సినిమాస్ అని ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని పైన స్టెప్స్ ఎక్కాలన్నమాట. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే వాష్రూమ్స్, ఇది వాష్రూమ్స్ కూడా లగ్జరీస్గా బాగానే ఉన్నాయి, నీట్గా. సో పైకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. చూద్దాం పైన ఎట్లుంటుందో. ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. సో మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తే కూడా బాగుండదు, అందుకే కొంచెం సరౌండింగ్ బీజిఎం కూడా కొంచెం ఆన్ పెట్టాను. ప్లీజ్ బేర్ విత్ దట్. రైట్ సైడ్లో సోఫాస్ ఉన్నాయి, అందరు కూర్చోవచ్చు. ఇంకొంచెం రైట్ సైడ్కి వస్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఏ లాంజ్ అని ఉంది. ఇంకా ఇక్కడ 4 తెలుగు ఇండస్ట్రీ గ్రేట్ డైరెక్టర్స్ ఉన్నారు. కె విశ్వనాథ్ గారు, దాసరి నారాయణరావు గారు, ఇంకా రాఘవేంద్రరావు గారు. ఈ 4th డైరెక్టర్ ఎవరో నాకు అంత ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి అనమాట. ఇక్కడ చూస్తే డాల్బీ సినిమా అని రాస్తుంది. ఇంకొకటి వాల్ ఆఫ్ ఫేమ్ లాగా అందరూ తెలుగు గ్రేట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ పిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. రాజమౌళి గారు, సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు. ఇంకా నేను లాస్ట్ దాకా చూస్తే తెలుగు డైరెక్టర్సే కాదు, హిందీ అండ్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ గారు నిజంగా గ్రేట్ అండి.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా అందరినీ చాలా బాగా రెస్పెక్ట్ చేస్తూ వచ్చారు. సో తన సొంత థియేటర్లో వాళ్ళందరి పిక్స్ పెట్టి వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. సో మీరు ఇక్కడ చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో స్క్రీన్ 1 ఉంది కదా, అదే అనమాట మనం వెళ్ళాల్సింది. మనది అక్కడే ఉంది, మనం బాల్కనీ టికెట్ తీసుకోలేదు. ఈ జనాలందరూ ఇప్పుడు ఆ 10:30 షో కోసమే వెయిట్ చేస్తున్నారు. సో జస్ట్ ఇది వ్లాగ్ పర్పస్ నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి తీస్తున్నాను. సో ఇట్లా ఉందన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో. ఈ గ్రేట్ డైరెక్టర్స్ పిక్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, వాల్ ఆఫ్ ఫేమ్ లాగా. అక్కడ కింద ఒక డిస్ప్లే ఉంది చూడండి, అక్కడ కూడా గ్రేట్ డైరెక్టర్స్ వరల్డ్ వైడ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అందరి పేర్లు వస్తున్నాయి డిస్ప్లేలో విత్ పిక్. ఇంకా వాళ్ళ బయోగ్రఫీ కూడా ఆ డిస్ప్లే మీద ఇస్తారు. నాకైతే కొంతమంది హాలీవుడ్ డైరెక్టర్స్ పేర్లు కూడా తెలియదు అనమాట. సో నిజంగా చాలా గ్రేట్. అంత ఇది కూడా ఒదిగి ఉండడం అల్లు అర్జున్ గారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు లవ్ మూవీస్ మోర్ అని ఉంది ఇక్కడ డిస్ప్లేలో కింద మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక మనం ఇంకా స్క్రీన్ చూసి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, సౌండ్ సిస్టమ్ ఎట్లుంది చెప్పాలి. సో మూవీ చెప్దాము ఇంకా ఎట్లా ఉందో థియేటర్. ఇంకా షో స్టార్ట్ అవ్వలే. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్స్ పక్కన ఇక్కడ కొన్ని మూవీ పిక్స్ ఉన్నాయి అనమాట. ఏందా అని చూస్తే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ అయిన మూవీ పిక్స్ అన్నీ ఒక డిస్ప్లే లాగేశారు. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో అందరు తెలుగు హీరోల పేర్లు ఉన్నాయన్నమాట. సో ఈ డిస్ప్లే కూడా చాలా బాగుంది. సో మన షో టైం స్టార్ట్ అయింది, ఇంకా మేము లోపల వెళ్తున్నాము. మీరు చూడొచ్చు ఎస్కలేటర్ ఉంది, అది బాల్కనీ వాళ్ళకి అనమాట. మనమైతే కిందే తీసుకున్నాము, అందుకే మేమైతే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాం చూడండి. సో ఇది లోపల ఎంట్రన్స్. ఇక ఎంట్రన్స్ అవ్వగానే వైడ్ స్క్రీన్. సో మీరు చూడొచ్చు వెల్కమ్ టు అల్లు సినిమాస్ అని ఉంది. సీటింగ్ అరేంజ్మెంట్ అంతా ఇట్లా ఉంది. సో 650 సీటింగ్ కెపాసిటీ ఉందండి ఇందులో. సో మొహమాటం మనం ఇంట్రోవర్ట్స్ కాబట్టి మరీ ఎక్కువ తీయలేకపోయిన వీడియో. సో మాదైతే పీ రోలో వచ్చింది, రో P6 P7 అనమాట మా సీట్స్. సో లైటింగ్ అయితే మీరు చూస్తారు కదా చాలా బాగుంది. 650 మెంబర్స్ ఒకటేసారి కూర్చొని చూడొచ్చు. కెపాసిటీ అయితే చాలా ఎక్కువదని చెప్పొచ్చు. ఇంకా సౌండ్ సిస్టము, ఇంకా స్క్రీన్ ఎట్లా ఉంది ఇదంతా మూవీ చూసిన తర్వాత చెప్తాను మీకు. చలో మరి. చేయాలని మా కమిట్మెంట్. తీసే సినిమా మాత్రమే కాదు, చూసే థియేటర్ అయినా అదే ప్యాషన్. అందుకే మీకోసం ప్రెజెంటింగ్ ద గ్రేటెస్ట్ సినిమాటిక్. సో చూసిరుగా సౌండ్ ఎట్లా వస్తుందో. సో జస్ట్ మీకు ఎట్లా ఉంటుంది చూపిద్దాం స్క్రీన్ అని చెప్పేసి ఇది రికార్డ్ చేశాను అనమాట. వేరే ఇంకా ఏం షూటింగ్స్, వేరే క్లిప్పింగ్స్ అయితే ఏమి వేయను. సో స్క్రీన్ అయితే చాలా బాగుంది, మీరు చూడొచ్చు. సౌండ్ సిస్టమ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో థియేటర్ ఎట్లుంది. సో మనం ఫస్ట్ థియేటర్ రివ్యూ ఇద్దాం అనుకున్నాం కదా. సో నన్ను అడిగితే పార్కింగ్ సూపర్. మీరు ఎక్కడైనా పార్కింగ్ చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో B1 B2 ఉంటాయి, ఇక్కడ బయటనే ఉందన్నమాట. కార్ పార్కింగ్స్ బయటనే పార్క్ చేసుకోవచ్చు. బయట అంటే ఇన్సైడ్ ద థియేటర్, బట్ బయటనే, మీరు ఎక్కడో అండర్ గ్రౌండ్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. బైక్ పార్కింగ్ బయట పార్క్ చేసుకోవాలి అవుట్ ఆఫ్ ద థియేటర్, బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది అది. సో బయటికి వచ్చినా కూడా మీకు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వదు. షాపింగ్ మాల్స్ ఏమి ఉండవు మీకు, బట్టలు అవి జస్ట్ 4 స్క్రీన్స్ ఉన్నాయి. జస్ట్ మీరు మూవీ చూసి వెళ్ళిపోవడమే. ఇంకా కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉంటాయిగా ఇంటర్వెల్లో వచ్చి మనం తింటాం. సో ఆ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కూడా రీజనబుల్ ప్రైస్ కాకపోయినా మరీ టూ మచ్ అయితే లేవు. అంటే 2 సమోసాస్కి 110 ఉందన్నమాట. అది ఆబ్వియస్లీ కొంచెం ఎక్స్పెన్సివే. బయట మీరు చూసుకున్నట్టయితే 250 కూడా ఉంటుంది కొన్ని మాల్స్లో. ఇంకొకటి ఏంటంటే ఒక ఎగ్ బిర్యానీ 280 రూపీస్ ఉండే, కొన్ని బిర్యానీస్ కూడా 280 300 రూపీస్ ఉండే. అది కొంచెం అఫోర్డబుల్ రేంజ్. ఎందుకంటే మీరు బయట ఎక్కడన్నా చూసుకున్న మార్కెట్లో 220 ఉంటుంది. అది ఎక్కడో కోకాపేటలో ఉంది అవుట్స్కట్స్లో. సో మీకు ఆ అంబియన్స్లు ఇస్తుంది కాబట్టి అది ఒక రీజనబుల్ ప్రైజే అనుకోవచ్చు. ఇంకొకటి నేను టికెట్కి అయితే 300 రూపీస్ పెట్టానండి. ఇంకొకటి 450 టికెట్ కూడా ఉంది రిక్లైనర్ సీట్స్ది. సో 300 నేను పెట్టిన టికెట్కి ఆ స్క్రీన్ 75 ఫీట్ వైడ్ స్క్రీన్, ఇంకా 360 డిగ్రీస్ డాల్బీ అట్మాస్ సౌండ్. సో స్క్రీన్ చాలా బాగుంది, ఇంకా సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఆ సౌండ్ సిస్టమ్ వల్లనే నేను మూవీని అంతగా ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. సో చాలా చాలా బాగుంది. నేనైతే వర్ది ప్రైజ్ అనుకుంటున్నాను. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఒకసారి వెళ్తే కానీ తెలియదు అనమాట ఎవరికైనా ఎట్లా వెళ్తుంటారు. నేను 1,00,000 చెప్తాను బాగుంది సూపర్ అది ఇదని. సో మీరు ఎట్లా అనుకుంటారో ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు కదా, మీ ఫీచర్స్ ఏందో, మీరు ఆ ప్రైస్కి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలియదు కదా. సో నాకైతే మంచిగా అనిపించింది. ఎప్పుడో 3 మంత్స్కో 6 మంత్స్కో ఒకసారి నేను మూవీకి వెళ్ళొచ్చు అని నేను అనుకుంటాను నా బడ్జెట్లో.
సో ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసి రావడం జరిగింది, అల్లు సినిమాస్లో చూశాను అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత ఒక మూవీకి వెళ్దాం అనుకున్నా. సో అది కూడా పవర్ స్టార్ది వచ్చింది కాబట్టి వెళ్ళినా. ఎందుకంటే నేను జస్ట్ మూవీలో అనే యాక్టింగ్ డ్యూటీకి మాత్రమే వెళ్తాను అనమాట. అది సూపర్ హిట్ అవ్వాలి అట్లా ఇట్లా అని అనుకోను. సో స్టోరీ ఏంటంటే, ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ యాంటీ నేషనల్స్ని, టెర్రరిస్ట్లని ఎట్లా ఏరి పారేస్తారు అనేదే స్టోరీ అనమాట. సో ఇందులో నాకు నచ్చిన ఒక సూపర్ లైన్ ఏంటంటే, సో నాకు రిలీజియన్తో గొడవ లేదు, నాకు ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళతో మాత్రమే ప్రాబ్లం, వాళ్ళని నేను ఏరి పారేస్తా అంటాడు అనమాట హీరో. సో అది ఆసమ్ ఉంది ఆ లైన్ అయితే. సో ఇంకొకటి ఏంటంటే, హిందూయిజం విత్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎట్లా బాధ్యతలు నిర్వహిస్తారు, ఎట్లా యాంటీ నేషనల్స్ని ఏరి పారేస్తారు అనేది మూవీ. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక సాంగ్లో డ్యాన్స్ కూడా సంపేసింది అనమాట పవన్ కళ్యాణ్. సో నేను ఎప్పుడు చూడలే అంత డ్యాన్స్ చేయడం పవన్ కళ్యాణ్. సో ఎందుకంటే జస్ట్ ఇట్లా వాక్ చేస్తేనే ఆ ఓరా వేరేలా ఉంటుంది పవన్ కళ్యాణ్ది. సో డ్యాన్స్ కూడా ఇరగదీసిండు అనమాట. సో మీరు ఒకవేళ మూవీ చూడడానికి వెళ్తే మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూడండి. లైట్గా సౌండ్ సిస్టమ్ కాకుండా ఒక డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో అంటే 18 years ఎబోనే ఉండాలి, ఎందుకంటే అందులో ఒక మొలెస్టేషన్ సీన్ ఉందన్నమాట. సో అదొక్కటే కొంచెం డిస్టర్బింగ్ ఉన్నాయి అనిపించింది నాకు. అంటే నేను అంత డీప్లో వెళ్ళి అంత డీప్గా చూపిస్తే నేను అంత తీసుకోలేను అనమాట. సో అదొక్కటే కొంచెం డిస్టర్బెన్స్ ఉండే, మిగతా అంతా సూపర్ ఉంది సినిమా అయితే. సో మీరందరూ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. కానీ అన్నిట్లో లాజిక్లు మ్యాజిక్లు ఎతకకండి. ఫైట్స్ మీకు బాగా ఇష్టమై ఉండాలి, ఎందుకంటే ఫైట్స్ చాలా ఉన్నాయి. అన్నిట్లో ఫిజిక్స్ లాస్ ఎతుకుతా, నేను ఇట్లా కొట్టంగానే అంత దూరం పోతాడా అదా ఇదా అనకండి. ఎందుకంటే అంత బాగుంటే మన లైఫే అంత బాగుంటే, న్యాచురల్గా ఉంటే మనం మూవీకి ఎందుకు వెళ్తాం? ఈ ప్రాక్టికల్ లైఫ్ అంత ఎంజాయబుల్గా లేదు కాబట్టి మనం ఒక ఇల్యూషన్లోకి ఒక దాంట్లోకి వెళ్తాం, ఎక్కడైతే ఓవర్ ఎగ్జాగరేట్ చేస్తారో అర్థమైందా థింగ్స్ని. అంటే ఇట్లా కొట్టంగా రియల్ లైఫ్లో పడిపోరు, మూవీలో పడిపోతారు. ఎందుకంటే ఆ ఎగ్జాగరేషన్ అనేది నచ్చుతుంది. సో ఆ ఎగ్జాగరేషన్ వల్ల మనకు మూవీస్ అనేవి నచ్చుతాయి అనమాట. ఎందుకంటే మూవీస్లో ఉన్నాయి అన్ని రియల్ లైఫ్లో అవ్వవు కదా. సో టూ మచ్ లాజిక్ తీసుకోకుండా ఎంజాయ్ చేయండి. బీజిఎం మంచిని మీకు నచ్చితే, ఫైట్స్ బాగా ఇష్టపడే వాళ్ళైతే, ఈ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ యాంటీ నేషనల్స్ని ఏరివారేసే మూవీస్ మీకు నచ్చితే మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో నాకైతే ఫైట్స్ చాలా ఇష్టము. బీజిఎం అయితే సూపర్ ఉంది, ప్రతి సీను క్లైమాక్స్ లాగా అన్నట్టు. మొత్తం పవన్ కళ్యాణ్ 1-man షో ఉందండి ఒక్క మాటలో చెప్పాలంటే. సో అవసరం ఉంది మూవీ అయితే. సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో దట్స్ ఇట్, అది నా ఒపీనియన్. బాయ్ గైస్.